బ్రేక్ ఇప్పుడు. ఎస్, ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలి. కమల్ గారు చెప్పారు, శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది, ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరూ ఇండియనే అని చెప్పారు. మీద అందరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది, ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ అవుతున్నారు, 1 by 1 బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూనే ఉన్నదండి. అన్ని మూవీలు మీకు హ్యాపీ ఇస్తుందండి. ఎందుకంటే కమల్ గారు చేసిన భారతీయుడు మళ్ళీ రావడం అందరికి పండుగ చేసుకునింది. అంత ఎఫర్ట్ ఉందండి. మనందరూ హ్యాపీగా ఇప్పుడు ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్లో నేషనల్ ఫ్లాగు అండ్ ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ వచ్చింది కదా మనందరికీ. అలాంటి మంచి విషయం ఈ మూవీలో ఉంది. హీల్ ఇండియా, హీల్ ద వరల్డ్ అండ్ ఇండియా ఇస్ ద బెస్ట్. వీ హ్యావ్ టు మేక్ ద గ్రేటెస్ట్ ఇండియా అని ఒక మంచి ఎమోషనే మన అందరిలో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు 20 years తర్వాత. డెఫినెట్ థ్యాంక్ యూ శంకర్ గారు for your greatest effort and for your greatest talent and for your greatest knowledge and చెప్పడానికి మాట లేదు సార్. అంత ఈ ఇద్దరు పెద్ద పిల్లర్లా ఈ మూవీలో ఉన్నారు సార్. అది చెప్పడానికి మాటలు చెప్పడం కుదరదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఒకటి సార్ డైలాగ్. ఏ డైలాగు? అదే డైలాగ్ సార్. మీరు ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ మా తెలుగు ప్రేక్షకులు అడిగేది వచ్చాడు అదేనా? ఓకే అన్ని మాట్లాడి లాస్ట్కి చెప్తారు. ఓకేనా? ఓకే. అండ్ ఈ మూవీలో నాకు ఆ సింగపూర్ మలేషియా ట్రిప్లో నాకు ఆల్రెడీ తెలిసిన ఒక ఫ్రెండు ఇంకా మంచి సినీధుడిగా అయిపోయారు. అది సిద్ధార్థ్ గారు. డెఫినెట్గా వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం మాట్లాడుకున్నది డైరెక్టర్ గారి గురించి, కమల్ గారి గురించి మాత్రమే. కానీ సో అంత ప్రేమ ఉంది సిద్ధార్థ్ గారికి మూవీ గురించి మాట్లాడడం. అదన్నీ ఐ షాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మైండ్. అదే రఘుల్ ప్రతి గారు ప్రిటిగా ఉన్నారు. మీరు చాలా పెద్ద యాక్టరు. అండ్ ఇప్పుడు మీరు ఫ్యామిలీ లైఫ్లో కూడా మంచి జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. అండ్ మై బ్రదర్, 2 బ్రదర్లు ఉన్నారు, సముద్రగని గారు అండ్ బాబీ సింహ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇరవిలో నాతో పనిచేశారు. ఇక్కడ అనిరుద్ధ్ గారు రాలేదు, ఎందుకంటే పని జరుగుతుంది, ఆయన రాలేదు. అండ్ కెమెరామ్యాన్ ఇండియన్ 1 చాలా పెద్ద హిట్ ఆల్బమ్. అది దాటి ఇంకొక ఆల్బమ్ చేయాలంటే అలాగే ఫాలో చేస్తే అది కాపీ కొట్టినట్టు ఉంది అని చెప్తారు. సో ఇంకొక రకంగా వెళ్ళి ఆ ఇంపాక్ట్ తగ్గించకుండా బ్రహ్మాండమైన పని చేశారు అనిరుద్ధ్ గారు. నాకు నా ఇంట్రొడక్షన్కి పెద్ద ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టారన్నారు. నా వచ్చిన పోర్షన్ చిన్న పోర్షనే కానీ బ్రహ్మాండమైన పోర్షన్ ఉంటుంది సార్, అది మాత్రం గ్యారంటీ.
అండ్ కెమెరామెన్ రవి వర్మన్ గారు గ్రేట్ కెమెరామెన్ అండి, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ హీ హ్యాస్, కమాండ్ ఓవర్ ద లైటింగ్, లెన్సింగ్. అండ్ శంకర్ గారు ఇంకొకరు లేనప్పుడు ఒకరిని మంచిగా మాట్లాడారంటే అది ఎన్నో టాలెంట్ మాత్రమే మాట్లాడతారు, పని మాత్రమే మాట్లాడతారు. ఆయన ఒకరోజు చెప్పారు రవి వర్మన్ గారికి ర్యామ్ చాలా స్పీడు, ఫెంటాస్టిక్ కెమెరామెన్ అని ఆయన చెప్పారు. డెఫినెట్గా రవి వర్మన్ గారు ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీద అన్ని టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ. అండ్ ద ప్రొడక్షన్ టీమ్, ద ప్రొడక్షన్ లైకా ప్రొడక్షన్స్ ఇంత బ్రహ్మాండమైన రిక్వైర్మెంట్కి చాలా డబ్బులు స్పెండ్ చేసి బ్రహ్మాండంగా మూవీ తీయడానికి సపోర్ట్గా ఉన్న ముందు వచ్చి ప్యాషన్తో చేసిన సుభాష్కరన్ గారికి, அதுக்கு ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చిన రెడ్ జైంట్ మూవీ దాని అన్ని పని చూసుకున్న షణ్ముఖమూర్తి గారు అండ్ సార్ పక్కనే ఉండి అన్ని పని చూసా అందరికీ, సుందరరాజన్ గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జూలై 12 ఇండియన్ 2 రిలీజ్ అవుతుందండి, తప్పకుండా చూడండి. బ్రహ్మాండమైన హిట్ ఇవ్వండి. ఆ ఫంక్షన్ సక్సెస్ ఫంక్షన్లో ఇండియన్ 3 ట్రైలర్ రిలీజ్ చేసి డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. సూన్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చూద్దాం. ఈ రెండుకు మధ్య గేమ్ చేంజర్ కూడా వస్తుంది. ఇండియన్ 2లో నేను ఉన్నాను, మూవీ బ్రహ్మాండంగా ఉంది. ఇండియన్ 3లో గేమ్ చేంజర్లో అదిరిస్తుందండి. ఓకేనా, సూపర్. ఇప్పుడు ఏం కావాలి? ఓకే.